మొత్తం ఫుల్ పఫ్ పెట్టాక పుల్లింగ్స్ పిన్స్ పెట్టాను. నువ్వు ఫుల్ పఫ్ పెట్టాక పిన్స్ పెడతావు, లాస్ట్ లేయర్కి పిన్స్ పెట్టావు కదా. పోనీ నాప్ ఏరియాలో వేయాలి ఎగ్జాక్ట్గా కిందికి. వేసిన తర్వాత ఈ పోనీని పైకి పెట్టేసి నీట్గా పోనీ మొత్తం పిన్అప్ చేసుకోవాలి. అంటే ఒకటేసారి పిన్ పెడితే ఫుల్ హెయిర్ కదా, ఫుల్ వాల్యూమ్ ఉంది కాబట్టి మనం ఒకటేసారి ఫుల్ పోనీ పెడితే ఉండదు, పిన్ బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెం హెయిర్కి ఒక్కొక్క పిన్ పెట్టుకుంటూ లాక్ చేసుకోవాలి. ఈ హెయిర్ పెట్టేసి ఇప్పుడు ఈ హెయిర్కి నెక్స్ట్ ఈ హెయిర్కి. సో ఒక్కొక్క పిన్కి ఇంకొక పిన్తో లాక్ చేసుకోవాలి. ఓకే, లాక్ చేసుకున్న తర్వాత డోనట్. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ పోర్షన్, ఎగ్జాక్ట్ ఈ పోర్షన్లో ఇప్పుడు డోనట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ సైడ్ సెక్యూర్ పిన్స్ ఉన్నాయి కాబట్టి మనం యూ పిన్ పెట్టినా కూడా టైట్గా కూర్చుంటుంది. ఇటు సైడ్ లేవు, సో ఈ పైనుంచి గ్రిప్ తీసుకొని సెక్యూర్ పిన్. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ సెక్యూర్ పిన్. ఎదురుగా చీకటి. డోనట్ సెక్యూర్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ మిడిల్ పోర్షన్, పోనీ మిడిల్ పోర్షన్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ కామింగ్. స్పాంజ్ లాగా చేసుకోవాలి నీట్గా. బ్యాక్ కామింగ్ చేసి స్ప్రే చేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ చిక్కులు ఉండకూడదు, టోటల్ హెయిర్ క్రింపింగ్ ఉండాలి. సో మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. టోటల్ హెయిర్ నీట్గా కోమ్ చేసుకొని ఈ మిడిల్ నుంచి ఎగ్జాక్ట్గా షేప్ పెట్టి 2 ఫింగర్స్ తోటి సైడ్కి గ్యాప్ లేకుండా నీట్గా ఈ సైడ్స్కి గ్యాప్ లేకుండా
నీట్గా మనం హాఫ్ యాపిల్ కట్ చేస్తే ఎలా షేప్ వస్తుంది మిడిల్లో, ఆ షేప్లో తీసుకొని కింద బ్యాండ్ ఎక్కడైతే బేబీ హెయిర్స్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి అక్కడ బ్యాండ్ వేసుకోవాలి. బ్యాండ్ వేసిన తర్వాత పుల్లింగ్స్ మీకు ఎక్కడ పుల్లింగ్స్ కావాలి, ఎన్ని పుల్లింగ్స్ కావాలి ఇప్పుడే తీసుకోవాలి నీట్గా. సో ఇట్లా టోటల్ పుల్లింగ్స్, ఒకవేళ పుల్లింగ్స్ అక్కర్లేదంటే ఇట్లా ప్లెయిన్ బన్ కూడా పెట్టుకోవచ్చు మనం క్లయింట్స్. ఇది ఇట్లా ఇట్లా ఎగ్జాక్ట్గా యాపిల్ షేప్లో రావాలి కింద సెట్. వాళ్ళది వెస్ట్రన్ శారీ అంటే పుల్లింగ్స్ తీయద్దు, పుల్లింగ్స్ తీయాలి. పర్ల్స్ కానీ బ్రోచెస్ కానీ ఇది సైడ్ ఉంటాయి కదా పర్ల్స్వి, బ్రోచెస్ ఇప్పుడు వస్తున్నాయి స్టోన్స్వి, అవి పెట్టుకోవచ్చు. లేదు క్లయింట్కి వేరే శారీ వేసుకుంది వెస్ట్రన్ శారీ కాకుండా అంటే పుల్లింగ్స్ తీయకుండా ప్లెయిన్ పెట్టి రోజెస్ కూడా పెట్టవచ్చు సైడ్కి. యాపిల్ బన్ విత్ పుల్లింగ్స్. పైన పుల్లింగ్స్ కింద పుల్లింగ్స్, ఇట్లా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్లయింట్కి. ఇక్కడ ఏం పెట్టొద్దు ఎందుకంటే ఇక్కడ ఈ షేప్ కనబడాలి మనకి. పెడితే ఇటు సైడ్ కన్నా పెట్టాలి. ఒకవేళ మరి పల్స్ పెట్టారనుకో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేయచ్చు. లేదు రోజెస్ అనుకో ఇక్కడ కింద సైడ్ పెట్టాలి, పైన పెట్టచ్చు.